చిన్న ప్రశ్న, ధర్మం కోసం మీ వంతుగా ఏం చేయగలరు మనస్సాక్షిగా అనేది మీకు ఏమైనా ఐడియా ఉందా? కత్తులు బట్టి యుద్ధాలు చేయాల్సిన పని లేదు, కథన రంగంలోకి దుంకి ఎవరిని పొడిచేసో లేకపోతే మల్ల యుద్ధం చేయాల్సిన పని లేదు. ఇప్పుడున్న పరిస్థితి అవసరం అనుకుంటే మిలిటరీకి పోయి చేయాల్సిన పని లేదు. ఇప్పుడు ప్రస్తుతం అంతర్గత శత్రువులు ఎక్కువ అయిపోయారు. అది ప్రస్తుతానికి ఉన్నది ఎడారి మతాలతో. ఇంకోటి, హిందుత్వానికి పనిచేసే ప్రతి ఒక్క కార్యకర్త, అది ఏ ఆర్గనైజేషన్ అయినా ఖచ్చితంగా చెప్పేది, పార్టీస్, కులం, వీటిని బహిష్కరించాడు. మనం మాట్లాడే ప్రస్తావన లోపల కులం, పార్టీ, ఈ రెండు. వీలైతే వర్ణ భేదాలు అంటే రంగు, హైటు, ఇవి కూడా బంద్ చేసుకుని, ఇవన్నీ బంద్ చేసుకొని హిందువులో ఒకటే. లింగ భేదం కూడా తీసేయండి అవసరం పడితే, కొన్ని సందర్భాలలో అవసరం పడ్డప్పుడు తీస్తే మాత్రమే భవిష్యత్ హిందూ సమాజం అనేది మిగిలి ఉంటుంది. చాలా మంది అంటూ ఉంటారు కదా, దేశం ఉంటే హిందువులు మిగులుతారు, దేశం ఉంటే ధర్మం ఉంటుంది. అది చాలా తప్పు, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ధర్మం ఉంటే మాత్రమే దేశం ఉంటుంది. దానికి విచ్ఛిన్నమైపోయిన అఖండ భారతమే దానికి ప్రత్యక్ష ఉదాహరణ. మన కళ్ళ ముందు జరిగింది అంటే మన తండ్రుల కళ్ళ ముందే జరిగిపోయిన బంగ్లాదేశ్, పాకిస్తాన్, మనకన్నీ అవి సినిమా రూపకంగా కావచ్చు, బుక్స్ ద్వారా కావచ్చు, డాక్యుమెంటరీ రూపకంగా కావచ్చు, అవి మనకు అందరికీ తెలిసినాయి. అంతకుముందు జరిగిన విడిపోతా ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక ఇలాంటివి కావచ్చు. అట్లా విడిపోతూ అఖండ భారత్ వచ్చేసి ఒక చిన్న పిల్ల ముక్క మింగి సగం భారతం విడిపోయింది ఆల్రెడీ. ఇప్పటికైనా ధర్మం నిలబడకపోతే దేశం అనేది భవిష్యత్తులో ఉండదు. మన భవిష్యత్ తరాలకు వాళ్ళ పాపం కూడా కట్టిన వాళ్ళమైంది. ఇప్పుడు తాత ఆస్తి ఇవ్వకపోతే తాతల్ని తిట్టుకునే వాళ్ళు ఉన్నారు కదా, తాగించారు, తాత ఏం చేసినవరా, ఏం ఆస్తులు ఇచ్చినవరా. అట్లా భవిష్యత్ తరాలు, అరే తాత నా హిందూ ధర్మాన్ని ఎందుకు ఇవ్వలేవురా అనే పరిస్థితి వస్తుంది. అదొకటి మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ప్రధాన మూలాలు, ధర్మం కాపాడే ప్రధాన మూలాలు, మొదటగా మీరు స్వయంగా పాటించేది ఇంట్లో నుంచే చేయండి. ఖచ్చితంగా పొట్టు పెట్టుకోవడం, చేతికి కంకణం, ఇది ఖచ్చితంగా మీరు అవుట్పుట్ హిందువుగా కనిపించడానికి. ఖచ్చితంగా మీ ఇష్టదైవాన్ని ఖచ్చితంగా ఆరాధించడం, ఇది ఖచ్చితంగా. మీకు సంస్కృతం వచ్చినా రాకపోతే మీ మాతృభాష, లేకపోతే మీకు తెలంగాణ భాష వచ్చినా సరే, ఏ భాషలో పిలిచినా దేవుడు పలుకుతాడు, అదే భాషలో పిలవండి, దేవుడితో మాట్లాడుకోండి. మీకు ఏ భాష. పిల్లలకు మాత్రం దేశభక్తి, కుటుంబ విలువలతో పాటు దేశభక్తి ఖచ్చితంగా నేర్పియండి. పెద్దల పట్ల భక్తి, గురువుల పట్ల భక్తి. ఇంకోటి, హిందువు లోపల ఖచ్చితంగా ఈ దేవతామూర్తికే మొక్కుతే స్వర్గం వస్తుందను, లేకపోతే మొక్కకపోతే నరకం వస్తుందని ఇట్లాంటి పిచ్చి ప్రేలాపనలు ఏమి లేవు. నువ్వు దేవుడికి మొక్కినా అదే పుణ్యం, తల్లిదండ్రికి మొక్కినా అదే పుణ్యం, సమాజానికి మంచి చేసినా, చెట్లు నాటినా, లేకపోతే పేదవారికి సహాయం చేసిన, దేశానికి సేవ చేసిన, ఎటువై నీకు దొరికేది సేమ్ ప్రాప్తం మీద దొరుకుతుంది. కాబట్టి దానికోసం ప్రయత్నం చేయండి. బయట సమాజ దృష్టిలో బయటికి వచ్చిన తర్వాత చేయాల్సిన ప్రధాన పనులు, ఆర్థిక బహిష్కరణ. అన్య మతస్థులైనా సరే, ఎడారి మతస్థులైనా సరే, నీ ధర్మానికి విచ్ఛిన్నం కలిగించే నీ మతస్థుడైనా సరే, నీ ధర్మజుడైనా సరే, నువ్వు అన్న తమ్మి అని పిలిచే నీ కులపోడైనా సరే, లేకపోతే నీ పాలోడైనా సరే, ఖచ్చితంగా నీ ధర్మంకి వాడు విఘాతం కలిగిస్తాడంటే ఆర్థిక బహిష్కరణ ఖచ్చితంగా చేయండి. ఎట్టి పరిస్థితుల్లో మీ నుండి ₹1 వాళ్ళకు చెందొద్దు, వాళ్ళకు ₹1 ఆమ్దాని రాకుండా చూసుకోండి. ఇంకోటి, ఇది ఆల్రెడీ చాలా ఆర్గనైజేషన్లు బయట పెట్టేసినాయి అని చెప్పేసి ఈ మధ్య కొత్త తరహా దోపిడీ షురువు చేశారు. నాకు మొన్న శ్రీశైలంలో ఎదురైంది, అదే మొన్న సోషల్ మీడియాలో కూడా పెట్టినాయి. హోటల్ పేరు సహస్ర, కానీ లోపల నేను తిన్న తర్వాత స్కాన్ చేసి చూస్తే ఖలీల్. ఇది కూడా నడుస్తుంది. కొద్దిగా ఇట్లాంటి విషయాల పట్ల కొద్దిగా జాగ్రత్తగా ఉండి హిందూ సమాజాన్ని, భవిష్యత్ తరాలను కాపాడుకునే ప్రయత్నంలో కొద్దిగా ముందు ఉన్నాడు. ఇంకోటి, ఇప్పుడు చెప్పబోయేది నా అనుభవం, శివశక్తితో నా అనుభవం. నా మాతృ సంస్థ బజరంగ్ దళ్. దాని తర్వాత కొద్ది రోజులు గ్యాప్ వచ్చిన తర్వాత మేము దగ్గర హిందూ వాహిని, బజరంగ్ దళ్ టీం అంతా కలిసి 240 మంది ఉండేవాళ్ళం సంగారెడ్డిలో. అంతమంది టీంలో ఇప్పుడు యాక్టివిస్టులుగా 30 మంది మిగిలారు. 2007 నుంచి 2024 ఇన్ని సంవత్సరాల గ్యాప్లో మిగిలింది 40 మంది. 200 మంది స్మాష్ అయిపోయారు. దీనికి ప్రధాన కారణం చట్టాన్ని చేతుల్లో తీసుకొని హిందూ ధర్మ పరిరక్షణ చేద్దాం అనుకునే ఒక పిచ్చి ఆలోచన, ఓ వయసు రీత్యా అనుభవం లేకుండా చేసిన పిచ్చి ఆలోచన. అంటే రాస్తారోకో కాకుండా అద్దాలు ధ్వంసం చేయడం,
ప్రభుత్వ ఆస్తులు దహనం చేయడం, అలాంటి పిచ్చి పనులు. అట్లాంటి పిచ్చి పనుల వల్లనే కోర్టు కేసులని, పోలీసుల సఫరింగ్ అని చాలా మంది కార్యకర్తలు మూలన పడ్డారు. హిందుత్వాన్ని మర్చిపోయి ఇప్పుడు సెక్యులర్ గా బతుకుతున్న వాళ్ళు చాలా మంది. నా ఒక్కడి అనుభవంలోనే 200 మందిని చూస్తే, శ్యామరావు గారు లాంటి పెద్దవాళ్ళు, సుభాష్ రావు గారు పెద్దలు కావచ్చు, కళ్యాణ్ గారు, అరుణన్న గారు, వీళ్ళందరూ చూస్తే ఇంకా చాలా మంది, ఇక్కడే ఒక 1000 మంది కార్యకర్తల పైగా కొలాప్స్ అయిపోయిన వాళ్ళు ఉంటారు. ఇది ఒక్కటి దృష్టిలో పెట్టుకోండి. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవాల్సిన పని లేదు. శివశక్తి సబ్జెక్ట్ ఒకటే, ఆధ్యాత్మికంగా చైతన్యపరచడంతో పాటు ఉన్న చట్టాన్ని, రాజ్యాంగాన్ని వాడుకొని చట్ట పరిధిలో మనం హిందూ ధర్మాన్ని ఎలా కాపాడాలి, జనాలను ఎట్లా చైతన్యపరచాలి, ఇదే ప్రధాన లక్ష్యం. సింపుల్గా ఒక ప్రభుత్వ స్థలంలో అన్యమతస్థులు ఒక ప్రార్థనా మందిరాన్ని నిర్మిస్తున్నారు. పెద్ద కష్టం పడాల్సిన పని లేదు. 100 మంది పోయి వాళ్ళని కొట్టి బుల్డోజర్లు పెట్టి కూలగొట్టాల్సిన పని లేదు. లీగల్లీ పోయి ఎంఆర్ఓ, ఆర్డీఓ, పంచాయత్ సెక్రటరీల ద్వారా లెటర్స్ ఇచ్చేసి క్లీన్ గా క్లోజ్ చేయొచ్చు. కొద్దిగా టైం పడుతుంది, కొద్దిగా ఓపికతో ఉంటే క్లియర్ గా అయిపోతుంది. ఆల్రెడీ ఇంతకుముందు శివాజీ శ్రీనివాస్ వాళ్ళ ఊరి దగ్గర ఒకటి ఏసుది కమాన్ కడుతూ ఉంటే నాకు ఫోన్ చేసి అడిగిండు, 3 సంవత్సరాల క్రితం అనుకుంటా, 2018లో. ఇట్లా చేయండి అంటే ఫస్ట్ పోతే ఎంఆర్ఓ సపోర్ట్ చేయలేడు. తర్వాత అదే కంప్లైంట్ మీద రిటర్న్ దింపేసి నేను చెయ్యను ఈ పని అని చెప్పి స్టాంప్ వేసి ఇవ్వమని చెప్పేసరికి ఆటోమేటిక్ గా వచ్చేసి ఆన్ ది స్పాట్ ఆపేసిండు, కూలగొట్టేసారు కూడా. అది శంకర్పల్లి దగ్గర, మోకిల దగ్గర కూడా ఉదయము ప్రారంభించిన చర్చ్ ప్రార్థన చేసి మధ్యాహ్నం 2 గంటల వరకు బుల్డోజర్ పెట్టించిన ఎంఆర్ఓతో. లీగల్లీ పోవడం వల్ల మనం సాధించే విజయాలు. దీనివల్ల ఎటువంటి ఆస్తి నష్టం ఉండదు. కొద్దిగా ఓపికతో ఒక పూట భోజనం చేసి ఓపిక తెచ్చుకుంటే సరిపోతుంది, కొద్దిగా ఫోన్స్ మాట్లాడితే సరిపోతుంది. మనం టాలెంట్ యూజ్ చేసేసి ఒక పేపరు, ఒక పెన్ను, కొద్ది సమయం సరిపోతుంది. ఇది శివశక్తితో చాలా ఈజీగా సాధ్యం. మనకు సబ్జెక్ట్ పరంగా ఎప్పుడైనా అనుమానాలు ఉన్నా నేను కావచ్చు, అరుణన్న కావచ్చు, కళ్యాణ్ భాయ్ అయితే మాక్సిమం ఒక 5-6 అవర్స్ రెస్ట్ మోడ్ లో ఉన్నా మిగతా టైం అంతా యాక్టివ్ గానే ఉంటాడు. మనకు సలహాలు, సూచనలు ఇవ్వడానికి కళ్యాణ్ భాయ్తో సహా మనకు లీగల్ టీం కూడా రెడీగా ఉంటుంది శివశక్తి నుంచి. ఆల్రెడీ మన సంస్థే కాకుండా వేరే సంస్థలు కూడా ఇబ్బందుల పాలైన కార్యకర్తలను శివశక్తి నుంచి కాపాడుతూ ఇప్పటి వరకు వాళ్ళకు బెయిల్ కావచ్చు, లీగల్ సపోర్ట్ కావచ్చు చేస్తూ వస్తుంది శివశక్తి నుంచి. దాంతోపాటు చాలా మంది చూస్తుంటారు శివశక్తిలో వచ్చే లఘు చిత్రాలు కావచ్చు, లేకపోతే టెస్ట్మెంట్ రోల్స్. ఈరోజు పొద్దున మిషన్ ఇండియా సినిమా కూడా 8:30కి రిలీజ్ అయింది. చూసిరా? అదే కొంతమంది, నేను కావచ్చు, శివ కావచ్చు, అరుణాన కావచ్చు, నేను సగం సినిమా రన్నింగ్ లో చూసుకుంటూ వచ్చిన కార్లో. కొంతమంది ఈ ప్రోగ్రామ్ వల్ల చూడకుండా వచ్చింది. ఇప్పుడు మధ్యాహ్నం పోయిన తర్వాత చూసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో మీరు ధర్మం కోసం పనిచేసే క్రమంలో మాత్రం ఎటువంటి చట్టాలకు ఇరుక్కోకుండా ప్రయత్నం చేయండి. అది శివశక్తితో సాధ్యం. సామ, భేద, దాన, దండోపాయాలు. దండోపాయం అనేది అవసరపడ్డప్పుడు వాడదాం. సామ, భేద, దాన, ఈ 3 ప్రయోగాలు అయితే మొదట్లో చేద్దాం. అది శివశక్తితో చేద్దామని నా ఆలోచన. దానికోసం శివశక్తి జిల్లా కమిటీ, మండల కమిటీ కూడా కొంతమంది అనుకున్నారు కానీ రాలేకపోయారు. శివశక్తి జిల్లా కమిటీ సంగారెడ్డి జిల్లాది ఈరోజు ప్రకటిస్తాము. ప్రకటించిన తర్వాత మీరు చేయాల్సిన పనులు కావచ్చు, ఫర్దర్ గా ఉండే విషయాలు కావచ్చు, మీ లోకల్ ఇష్యూలు కావచ్చు, మీరు ఎప్పుడైనా సరే నాకు కావచ్చు, అరుణన్న కావచ్చు, వెంబడే కాంటాక్ట్ చేయొచ్చు. తప్పనిసరి పరిస్థితులు అయితే కళ్యాణ్ భాయ్ కూడా మీతో టచ్ లో ఉంటాడు. అందరికీ జై శ్రీరామ్ అండి. ఇప్పుడు అరుణన్న గారు మాట్లాడతారు.